వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్. ఎస్, చాలా మంది 2025 మీద రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, బిల్డర్స్ చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి అందరు నమ్ముతున్నారు. గ్రౌండ్ లెవెల్లో మీకున్న రిపోర్ట్ ఏంటి? 25 ఎలా ఉండబోతుంది? సరే, 24 గురించి వద్దు, జరిగింది అందరికీ తెలుసు. జరగబోతుంది దాని గురించి, జరుగుతున్న పనులు, ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ తీసుకున్న పాలసీల గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ట్రిబుల్ సంబంధించి వచ్చేసి మనకి నార్త్ పార్ట్ వచ్చేసి 161 కిలోమీటర్లు కూడా ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. సో మొదటి స్టెప్ శుభ పరిణామంగా 2024 డిసెంబర్ 28న అనౌన్స్ వచ్చింది. సరే, 2025లో అడుగు పెట్టబోతున్నాం. ఎలా ఉండబోతుంది? 2025లో వీఆర్ ప్రెడిక్టింగ్ సంథింగ్ గుడ్ అండి. ఎందుకంటే నాట్ ఓన్లీ RRR అనౌన్స్మెంట్ ఒకటే, బట్ ఇప్పుడు రీసెంట్గా మనకి గోద్రేజ్ ప్రాపర్టీస్ కూడా హైదరాబాద్లో లాంచ్ అయింది. సో దట్ మీన్స్ సంథింగ్ గుడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇంకోటి RRR అనౌన్స్మెంట్ జరిగి కూడా చాలా సంవత్సరాలు అయినాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నవీన్ గడ్కేకర్ హిమ్సెల్ఫ్ ఈజ్ టేకింగ్ ఇనిషియేటివ్ ఫర్ దిస్. సో డెఫినెట్లీ ఈ 161 కిలోమీటర్స్కి 2 years టైమే ఇచ్చారు. ఇప్పుడు బిడ్డింగ్ కూడా అవుతూ ఉంది. సో మనకి సంగారెడ్డి గిర్మాపూర్ నుంచి స్టార్ట్ అయితే మనకి యాదాద్రి తంగడపల్లి వరకు వెళ్తుంది. ఇది అంటే ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ కవర్ అవుతుంది. బేసిక్లీ ఏంటంటే మనకి హైదరాబాద్ జోగ్రఫీ, ఇఫ్ యూ ఫాలో ద జోగ్రఫీ ఆఫ్ హైదరాబాద్, మనకి IRR అంటే ఇన్నర్ రింగ్ రోడ్, ORR అవుటర్ రింగ్ రోడ్, ఇప్పుడు వచ్చేది ఈజ్ RRR. అంటే బేసిక్గా ఈ సిటీ డెవలప్ అవ్వడానికి ఇదే మెయిన్ రీజన్. IRR అంటే ఇన్నర్ రింగ్ రోడ్, అది ఎవరు వేసింది కాదు, అది గ్రాడ్యువల్లీ అది గ్రో అవుతూ వచ్చింది. అంటే ఇది ఆర్గానిక్ గ్రోత్. ఈ IRR ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి ఇటు హైదరాబాద్ హిస్టరీ 400 years ఉందంటే 400 years పట్టింది IRRకి. కానీ 2006లో డాక్టర్ మన్మోహన్ సింగ్, హీ వాజ్ ద PM అట్ దట్ టైం. అప్పుడు ORRకి హీ లేడ్ ద ఫౌండేషన్. సరిగ్గా గుర్తు చేశారు మన్మోహన్ గారు. ఇదే టైం. ఎస్, ఆయన ఫౌండేషన్ స్టోన్ వేశారు ORR. ఓకే, అది స్టార్ట్ అయింది 2008లో. కానీ పనులు ఎందుకంటే ఆల్మోస్ట్ 6,000 crores 6,000 acres ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ ఉండే దాంట్లో. సో అప్పుడు వేసిన ఫౌండేషన్ అయినా ఇప్పటికి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఎంత స్ట్రాంగ్ లీడర్ అయింది. ఎందుకంటే దట్ ఈస్ ద బేస్ అండి. ORR అనేది అది చిన్నది కాదు హైదరాబాద్కి. హైదరాబాద్ ఇంత అన్ని దిక్కులో డెవలప్ అవ్వడానికి కారణం ORR. ఇప్పుడు సింపుల్గా గచ్చిబౌలి నుంచి మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఒక రోడ్ వేసేసామనుకోండి, ఆయనతోనే డెవలప్ అవుతుంది. కానీ అప్పట్లో అలా ఉండింది కాదు దృష్టి. అప్పట్లో ఏముండింది, మొత్తం అన్ని ప్లేసెస్ని కలిపి వేయాలనుకున్నారు. సో దట్ ఈస్ ORR. 2008లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అయినప్పుడు మనకి ఇక్కడ ORR వర్క్ స్టార్ట్ అయింది. 2012లో కంప్లీట్ అయింది ORR. ఓకే, సో నోబడి ఎక్స్పెక్టెడ్. అప్పుడు ORR కన్స్ట్రక్షన్ అప్పుడు ఏమనుకున్నారు, అంత అవసరమా హైదరాబాద్కి అనుకున్నారు. కానీ ఇప్పుడు మనం ORR ఎక్కితే TSPA వరకు మనకి ORR కూడా క్రౌడెడ్ ఉంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అంటే అంత ఉంది. దాని చుట్టుపక్కల ఫ్లాట్స్ చూడండి, ఇప్పుడు అవన్నీ ఆక్యుపై అయితే ఎంత క్రౌడ్ అవుతుంది. అసలు ORR కూడా మనకి సరిపోదు. సో వెన్ ద గవర్నమెంట్ ఫెల్ దట్ ORRకి కూడా ఇంకా ఫోకస్ చేసి ముందుకేయాలనుకున్నప్పుడు RRR స్టార్ట్ చేశారు. ఈ RRR వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ORR ఈజ్ ఓన్లీ కనెక్టింగ్ 5 districts. కానీ RRR ఏంటంటే త్రూ అవుట్ తెలంగాణ ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అన్నిటికీ కనెక్ట్ అవుతుంది. అండ్ నార్త్ సైడ్ ఎందుకు స్టార్ట్ చేశారు ఫస్ట్ అంటే ఎక్కువ మూవ్మెంట్ ఉండేది మనకి ఇదే ఏరియా. సో ఇది మన 2025లోకి ఒక మంచి న్యూస్ అనే చెప్పొచ్చు. బేసిక్లీ పీపుల్ సే దాట్ RRR కూడా వచ్చేసింది, సో ORR టు RRR మనకి ఫుల్ బూమ్ వస్తుంది. కానీ యాక్చువల్ కాన్సెప్ట్ అది కాదు. ఇప్పుడు ORR ఆర్ IRR, మనం అర్బన్ సిటీస్లో ఉన్నాము, మనం ఎలాగైనా డెవలప్ అయ్యాం. కానీ RRR వల్ల రూరల్ ఏరియాస్కి డెవలప్మెంట్ వస్తుంది. అంటే కనెక్టివిటీ, ఏ ప్లేస్ డెవలప్ అవ్వాలన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ వచ్చేది ఈజ్ రోడ్. సో ఆ రోడ్ అంటే మనకి రూరల్ ఏరియాస్లో కూడా ఇప్పుడు డెవలప్మెంట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. కనెక్టివిటీ బాగుంటే అన్నీ కరెక్ట్గా జరుగుతుంది. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. తమిళనాడు, మీరు తమిళనాడుకి వెళ్తే ఏ చిన్న ఊర్లకైనా కూడా మంచి బీటీ రోడ్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ ఫోకస్ ఎప్పుడూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉండేది. కోయంబత్తూర్ ఈజ్ ఎ వెరీ స్మాల్ టౌన్, కానీ ఎన్ని కంపెనీస్ ఉన్నాయంటే అన్ని కంపెనీస్ ఉన్నాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ.
రోడ్ కనెక్టివిటీ ఈజ్ వెరీ హై. సో ఏ స్టేట్ అయినా ఏ సిటీ అయినా డెవలప్ అవ్వాలి అంటే రోడ్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సో ఈ RRR అనౌన్స్మెంట్ వల్ల ఇప్పుడు చాలా మటుకి ఈ రూరల్ ఏరియాస్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, అక్కడ ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అవుతుంది, కొంచెం కూడా రియల్ ఎస్టేట్లో ఒక చిన్న మూమెంట్ వస్తుంది. అండ్ టైం కూడా వాళ్ళు 2 years ఇచ్చారు. సో ఆ 2 yearsలో మ్యాక్సిమం కంప్లీట్ చేసే ప్రయత్నమే చేస్తారు, ఎందుకంటే ఓఆర్ఆర్ చేసినప్పుడు ఇంత ప్లానింగ్ లేకుండే. అదే 4 yearsలో కంప్లీట్ అయింది 2008 to 2012లో. సో ఇప్పుడు ఇది ఇంత ప్లానింగ్తో చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు ఇచ్చిన 2 yearsలో 100% కంప్లీట్ చేస్తారు. అందులో ఫండ్ కూడా అలొకేషన్ అయిపోయింది. సో డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 2025 టు బి ఒక మంచి స్టార్టప్ లాగా మా రియల్ ఎస్టేట్లో అది అంటే స్మాల్ టాక్ ఒక మంచి స్టార్టప్ అయితే స్టార్ట్ అవుతుంది అనేది. భయంతో కూడిన మార్కెట్ తొలగిపోయే అవకాశం ఉంది. ప్రజెంట్ ఏంటంటే ఈ 24 మొత్తం ఇదే నడుస్తుంది, ఒక భయం ఏర్పడింది. డబ్బులు లేకో ఇన్వెస్ట్మెంట్ చేయడానికో వీలు లేకో కాదు, ఒక భయం అనేది ఏర్పడింది. అది నిజం, మీరు నమ్ముతారా? భయం అనేది డెఫినెట్లీ అండి, హై ప్రైజెస్లో కొన్న వాళ్ళు భయపడుతుంటారు. అది 100%. అది 14,000 SFT కొనేసి నేను 14,000లోని ఇంకా 3 years అయినా అదే ఉంది అంటే భయపడతారు. కానీ ఈ స్టేజ్ కూడా దాటిపోతుంది, ఎందుకంటే మొన్నటి వరకు బెంగళూరు మార్కెట్ వాజ్ వెరీ డౌన్. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇలా 6 months నుంచి బెంగళూరు మార్కెట్ పెరిగింది. సో ఏదైనా ఒక సైకిల్ ఉంటుంది, అలానే రియల్ ఎస్టేట్లో కూడా ఒక సైకిల్ ఉంది. మీరు చెప్పేది నిజమా అబద్ధం అనేది కూడా నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను మేడం. నేను శ్రీశైలం హైవే వెళ్ళాను, దాదాపు ఒక 160 kilometers వెళ్ళాను. ఈ 160 kilometer పరిధిలో నిన్న ఒక్కరోజు 22 ప్రాజెక్టులు నేను అక్షరాల నగలతో నేను చూశాను. ఓ పక్క మార్కెట్లో జరుగుతుంది, అటు సైడ్ ఏమి లేదు, ఏం జరగట్లేదు అని చెప్పి పబ్లిక్లో ఒక అపోహ ఉంది. కానీ నేను కూడా చూద్దామన్న ప్రయత్నం అయితే చేశాను. నిన్న ఒక్కరోజు 22 ప్రాజెక్టులు ఓపెన్ చేశారంటే అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మనం ఊహించుకోవడానికే ఒక రకంగా ఉంది. నిన్న అసలు ఆ రోడ్డు మొత్తం ఒక రకంగా జామ్లా ఉంది. శ్రీశైలం హైవేకి ఒక స్పెషాలిటీ ఉందండి, దట్ ఈస్ ఆంధ్ర కనెక్టింగ్ రోడ్. ఓకే, ఇప్పుడు ఒక్కసారిగా శ్రీశైలం వైపు ఇంత ఫోకస్ మళ్ళీ పబ్లిక్ పెట్టారు. నేను చెప్పింది గవర్నమెంట్ ఇది కాదు, పబ్లిక్ మళ్ళీ ఫోకస్ శ్రీశైలం హైవే మీద పెట్టారు. ఇన్ని ఎంక్వైరీస్ నేను వెళ్తుంటే మాకు చాలా టైం పట్టింది అవన్నీ ఒకటి చూసుకుంటారు. ఏంటి మేము మళ్ళీ శ్రీశైలం హైవేకి మహాదశ రాబోతుంది, ఈ సంకేతాలు దేనికి? బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే మంచి డిమాండ్ ఉన్న రోడ్స్ అండి. వెన్ కంపేర్ టు ముంబై హైవే ఇస్ ఏ హైట్ మార్కెట్. కానీ బెంగళూరు హైవే నేను ఎప్పుడు సపోర్ట్ చేశాను, ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకోటి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేషనల్ హైవే అది. ఓకే, ఏషియన్ హైవే అంటారు. కన్యాకుమారి నుంచి మనకి చైనా వరకే ఆ రోడ్ కనెక్టెడ్ ఉంది. సిమిలర్లీ ఈజ్ విత్ శ్రీశైలం కూడా. ఇప్పుడు శ్రీశైలం నుంచి మనకి తిరుపతిలోకి రోడ్ వేస్తున్నారు, మీకు తెలుసు, ఎక్స్ప్రెస్ వే ఈస్ కమింగ్ అప్. ఎస్, సో ఇప్పుడు ఆ రోడ్ లో డెఫినెట్ గా ఉంటుంది, ఎందుకంటే అదొక మంచి రహదారి, అది నేషనల్ హైవే. బేసిక్లీ కందుకూరు కడతాల వరకు అయితే మనకు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది ఎప్పుడో. అంటే మనకి ఇప్పుడు కడతాల వరకు వెళ్ళాలంటే 78 kilometers ఫ్రమ్ గచ్చిబౌలి, అంటే ఆల్మోస్ట్ 80 kilometers ఎప్పుడో సోల్డ్ అవుట్ అయిపోయింది అక్కడ. ఇంక ఇప్పుడు మీరు 160 అనేది ఆ 80 తర్వాత దాటి వెళ్ళిన ప్లేసెస్. సో డెఫినెట్లీ ఇప్పుడు అక్కడే ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడే భూమి జరుగుతూ ఉంది. ఇంకోటి శ్రీశైలం హైవే ఇస్ నెవర్ డైయింగ్ ఏరియా అది నేను నా ప్రీవియస్ లో కూడా. సిటీ వస్తుందని ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయా లేదు, ఎప్పటికైనా శ్రీశైలం హైవే అనేది డిమాండ్ ఉండే ఏరియా అని చెప్పండి ఇన్వెస్టర్స్. శ్రీశైలం హైవేకి 2 advantages ఉన్నాయి. ఒకటేమో అక్కడ 111 ల్యాండ్స్ ఎక్కువ, అంటే కన్జర్వేషన్ ల్యాండ్స్ ఎక్కువ. ఓకే, అక్కడ హై రైజ్లు పెద్ద పెద్ద టౌన్షిప్లు రావు. ఓకే, సెకండ్ థింగ్ అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉంది. ఓకే, ఇంకోటి ఫార్మా సిటీ వచ్చినా, 4th సిటీ వచ్చినా, అక్కడ ఏ సిటీ వచ్చినా కూడా అక్కడ ఒక రెసిడెన్షియల్ ఏరియా అనేది అవసరమే. ఓకే, ఇప్పుడు అక్కడ 4th సిటీ కానీ ఫార్మా సిటీ కానీ అది గవర్నమెంట్ ల్యాండ్, అది ఆల్రెడీ నోటిఫైడ్ సర్వీస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయలేరు, గవర్నమెంట్ హ్యాస్ టు డూ సంథింగ్ దేర్. అక్కడ 4th సిటీ కడతారో, లేదంటే క్రికెట్ స్టేడియం కడతారో, లేదంటే ఫార్మా బ్యాక్ వస్తుందో, ఏదో ఒకటి అయితే వస్తుంది. 4th సిటీకి వచ్చి కంప్లీట్ అయిపోతే నేను చెప్పినట్టు ఈ 160-170 kilometers దూరం ఎంత అయితే ఉందో ఇవన్నీ ఫ్యూచర్లో ఎలా ఉంటాయి మేడం? ఇప్పుడు వాళ్ళకి గచ్చిబౌలి, కుకట్పల్లి, మియాపూర్ వచ్చే కంటే వాళ్ళకి అవతలకి వెళ్ళటమే కదండి బెటర్, ఎందుకంటే ట్రాఫిక్ ఫ్రీ జోన్స్ అవన్నీ. ఇప్పుడు 4th సిటీ నిజంగానే వచ్చింది అనుకోండి, అక్కడ మీకు జాబ్ వచ్చింది, మీరు అక్కడ జాబ్కి వెళ్ళి మీరు ఎక్కడో కుకట్పల్లిలోనో, మియాపూర్లోనో, లేదంటే సనత్ నగర్లో ఉన్నారనుకోండి, మీకు ఒక రోజు పడుతుంది. సో దానికంటే బెటర్ ఈజ్ రెసిడెన్షియల్ ఏరియా అటు మూవ్ అవ్వటమే బెటర్ కదా. సో ఇప్పుడు బటర్ఫ్లై సిటీ ఏంటి 2003-2002లో పడిన వెంచర్ అది. ఓకే, అప్పట్లో అందరూ అనుకున్నారు శేషగిరిరావుకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని.
బట్ హీ హ్యాడ్ ఎ విజన్. సిమిలర్లీ ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా మనకి రెసిడెన్షియల్ ఏరియా అవతలకే మూవ్ అవుతుంది, కానీ యువతలకి మనకి రెసిడెన్షియల్ ఏరియాస్ లేవు. యా, సో ఆ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ విల్ నాట్ గో వెయిన్. నేను ఎప్పుడు బెంగళూరు హైవేని, శ్రీశైలం హైవేని, మహేశ్వరం, తుక్కు కూడా ఎప్పుడు నేను ఐ నెవర్ ఇల్ ట్రీటెడ్ దోస్ ఏరియాస్. ఎందుకంటే అక్కడంతా మంచి స్కోప్ ఉంది. బికాస్ కనెక్టివిటీ ఒకటేమో ఓఆర్ఆర్ కనెక్టివిటీ హెవీ. ఓకే, నెక్స్ట్ ఈజ్ మనకి అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఎప్పటికీ కూడా ల్యాండ్స్ తగ్గవు, పెరుగుతాయి తప్ప. ఇంకోటి ఆల్ ఆర్ కన్జర్వేటివ్ ల్యాండ్స్. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చి అని జనాలు వెళ్ళి ఉండి అక్కడ మళ్ళీ పొల్యూటెడ్, పాపులేషన్ హై లాంటి రిస్క్ కూడా ఉండదు. సో ఒక సెరైన్ లివింగ్ కి చాలా మంచి లొకేషన్ అది శ్రీశైలం హైవే అనేది. ఆ ఏరియాలో కొనాలనుకున్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు, ఎందుకంటే డెఫినెట్లీ అక్కడ ఒక అప్రిసియేషన్ అయితే ఉంటుంది. అనుమానం లేదండి. అక్కడ 20,000 acres ఆఫ్ ల్యాండ్ ఉందండి గవర్నమెంట్ దగ్గర ఆ రోడ్ లో. సో ఏదో ఒకటి చేయకుండా అయితే ఉండదు కదా, కొత్త సిటీ అయితే వస్తుంది, ఏదో ఒకటి అయితే వస్తుంది అక్కడ. సో ఫోర్త్ సిటీ అనుకోండి, ఫోర్త్ సిటీ వచ్చినా కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ అయితే ఉంటది. ఐ మీన్ ఇట్ విల్ స్టార్ట్. పెద్ద ప్రాజెక్ట్ అయితే వస్తుంది, ల్యాండ్ ఉంది కాబట్టి అది ఏమీ చేయకుండా అయితే ఉండదు గవర్నమెంట్. సో డెఫినెట్లీ దట్ ఏరియా విల్ కమ్ అప్ విత్ సమ్ గుడ్ ప్రాజెక్ట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? మీరు శ్రీశైలం హైవే గురించి మాట్లాడడం, బెంగళూరు హైవే గురించి చెప్తున్నారు. ఇంకా బెస్ట్ ఆప్షన్, తక్కువలో ఎక్కువ ల్యాండ్ కావాలి, ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది. బేసిక్లీ ఇప్పుడు ఇమీడియట్ అప్రిషియబుల్ ల్యాండ్స్ అంటే మనకి తుక్కుగూడ ఏరియాస్ సరౌండింగ్స్ లో చూసుకోవచ్చండి. మీరు ఉన్నాయండి వెంచర్స్ ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో మనకి ఇది ఉంది, మనకి ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి తుక్కుగూడ ఈజ్ ఎ వెరీ గుడ్ లొకేషన్. అక్కడ బాగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మైట్ బి 4-5 years పడుతుండొచ్చు, కానీ అక్కడైతే రేట్లు అయితే మంచి రేట్. అంటే ఇప్పుడు 40,000, 35,000 to 40,000 రన్నింగ్ ఉంది అక్కడ వెంచర్లలో పర్ స్క్వేర్ యార్డ్. అండ్ దట్ ఈస్ అ రీజనబుల్ ప్రైస్, యూ క్యాన్ బై. అది ఎంత లేదన్నా 5-6 years లో అది 60,000-65,000 అయితే డెఫినెట్ గా వెళ్తుంది. మీలాంటి ఎక్స్పర్ట్స్ అంతా దాదాపు 90% ఎప్పుడు ఈ ముంబై హైవే, శ్రీశైలం హైవే ఇవే చెప్తూ ఉంటారు. ఎక్కువ డిస్కషన్ మొత్తం దీని మీద ఎక్కువ జరుగుతుంది, ఎందుకంటే మార్కెట్ సైడ్ జరుగుతుంది కాబట్టి. మరి మిగతా ప్రాంతాల్లో మార్కెట్ జరగట్లేదా అంటే? బేసిక్లీ ముంబై హైవే ఐ డోంట్ రికమెండ్. ఎందుకంటే ఆ ఏరియాలో మనకి ఇట్ సైడ్ ఉన్నంత డెవలప్మెంట్స్ అయితే అక్కడ రావండి. బికాస్ ఇంకోటి అది ఓవర్ ప్రైజ్డ్. ఆ డిస్టెన్స్కి ఐ థింక్ ముంబై హైవే ఈజ్ ఓవర్ ప్రైజ్డ్, ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. సో నేను ఎప్పుడు ముంబై హైవేలో నేను ఏ ప్రాజెక్ట్ని నేను ఇంతవరకు రికమెండ్ కూడా చేయలేదు. కాకపోతే ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ శ్రీశైలం హైవే, మహేశ్వరం, తుక్కుగూడ అండ్ ఆల్, ఇక్కడ ఆల్రెడీ మేము 18,000, 19,000కి మా దగ్గర కస్టమర్స్ కొన్న వాళ్ళకి ఇప్పుడు 30,000-32,000 ఉన్నాయి. ఎస్, మైట్ బి 7-8 years అయి ఉంటుంది, కానీ వాళ్ళ ప్రాజెక్టులు ఇప్పుడు కూడా సెక్యూర్డ్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు బెంగళూరు హైవేనే తీసుకోండి, చాలా కంపెనీస్ వస్తున్నాయి అక్కడ. సో ఆ ఏరియాస్కి డిమాండ్ ఉంది. మీరు మిగతా ఏరియాస్కి లేదు అంటున్నారు అంటే ఇంకో సైడ్కి వెళ్తే మనకి షాబాద్, చేవెళ్ళ లేదు అంటున్నా. మిగతా ఏరియా పరిస్థితి మార్కెట్ ఉందా లేదా? నేను ప్రమోట్ ఎందుకు చేయను అంటే, ఇప్పుడు యూ టేక్ ఫ్రమ్ మనం ఇప్పుడు షాద్నగర్ నుంచి మనం ఒక సైడ్ తీసుకుంటే షాబాద్, చేవెళ్ళకి వెళ్ళే రోడ్ వస్తుంది. అక్కడంతా 111 జియో ల్యాండ్స్ అండి. అవన్నీ లగ్జరీ సెగ్మెంట్ పీపుల్కి సఫిషియెంట్గా ఉండే ల్యాండ్స్. అంటే కామన్ మ్యాన్ కెనాట్ గో అండ్ బై దేర్. ఇప్పుడు చేవెళ్ళ వెళ్తే మీరు 4 crores 5 crores ఉంది ఎకరా, కానీ ఏం చేస్తారు దాంట్లో? ఫామ్ హౌస్ కట్టడం తప్ప మీరు ఏం చేయలేరు దాంట్లో. సో నేను అది ప్రమోట్ చేసి కామన్ మ్యాన్ వెన్ దే కెనాట్ బై, వై షుడ్ ఐ ప్రమోట్ దట్? అది అన్ని ఏరియాకి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ అయితే ఉంది. ఇప్పుడు మెడిచల్ ఏరియా వెళ్ళారండి, షామీర్పేట వెళ్ళారనుకోండి, సేమ్ పరిస్థితి అక్కడ కూడా కన్జర్వేషన్ జోన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మెడిచల్ దాటి మళ్ళీ ముందుకు వెళ్తే మనకు అక్కడ ఏం డెవలప్మెంట్స్ కూడా లేవు. సో ఆ ఏరియాని మేము ప్రమోట్ చేయలేదు ఇంతవరకు, ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ అంత రియలిస్టిక్ కాదు. వేర్ రియల్ ఎస్టేట్ ఈస్ టూ రియలిస్టిక్ ఓన్లీ వి ప్రమోట్. లేని ప్లేసెస్ ప్రమోట్ చేసి వేస్ట్. అందరికీ అంటున్నారా లేకుంటే సో ఇన్వెస్ట్ చేయగలం ఫామ్ హౌస్ కావచ్చు లేదంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వేరే, అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్, కేటగిరీ డిఫరెంట్, అది ఒక డిఫరెంట్ మార్కెట్. అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, అక్కడ కూడా డబ్బులు ఉన్నాయి. కాకపోతే మనది ఏంటంటే వీఆర్ మోర్ మిడిల్ సెగ్మెంట్ పీపుల్, ఓకే, ఎంప్లాయీస్. వాళ్ళకి సరిపడేది ఏంటంటే 200, 300, 500 square yard బిట్స్. మేము అది ప్రమోట్ చేస్తాము. వి ఆల్సో డూ బిజినెస్ విత్ దాట్. ఓకే, సో ఈ పెద్ద సెగ్మెంట్ వచ్చేటప్పటికి 100లో 1 or 2 people ఓన్లీ విల్ ఆస్కస్, నాకు చెవెళ్ళలో ల్యాండ్ కావాలి, నాకు మోకిలలో ల్యాండ్ కావాలి. ఇప్పుడు వికారాబాద్ వరకు వెళ్ళింది, వికారాబాద్ వరకు ఇప్పుడు ప్రాపర్టీస్ జీపీ లేఅవుట్లు వేస్తున్నారు. సో
ఆ ఎక్స్పాన్షన్ ఇది అలానే ఏం ఉన్నాయి. సంకేతం మేడం ఇంత వేగంగా ఇంత పరిధి విస్తరించడానికి? ఓవరాల్ ఎఫెక్ట్ అండి ఇవన్నీ. ఓవరాల్ ఈస్ కనెక్టింగ్ యూ టు ఆల్ దీస్ ప్లేసెస్. సో అంత కనెక్టివిటీ ఉన్నప్పుడు మీరు ఎక్కడ వెళ్ళినా మీకు అరగంట, 30 minutes to 40 minutes అంతే. సో వై విల్ నాట్ పీపుల్ ఇన్వెస్ట్? ఇప్పుడు నేను ఒక ఫామ్ ల్యాండ్ కొనాలి అనుకోండి, నేను శ్రీశైలం హైవేలోనే కొనాలని నాకు లేదు, నాకు చేవెళ్ళలో కూడా వెళ్ళొచ్చు, వాట్ ఈస్ దట్, మోయినాబాద్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఓఆర్ఆర్ ఎక్కాను అనుకోండి, జస్ట్ 10 minutesలో నేను ఓఆర్ఆర్ దిగేస్తే నాకు ఇంకో 20-25 minutesలో ఐ రీచ్ మై ప్లాట్. సో ఇదంతా ఓవరాల్ ఎఫెక్ట్ ఏది అంటే దిస్ ఇస్ అ సార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఏదో మార్కెట్ స్నాగ్నెట్ అయిపోయిందని హైదరాబాద్ మొత్తం జీరో అవుతుంది అనుకోవటం మాత్రం చాలా తప్పు. చాలా మంది డబ్బులు పెట్టుకొని అమ్మలేక ఇరుక్కుపోయి ఉన్నారు. బట్ ఐ ఆల్వేస్ టెల్, రియల్ ఎస్టేట్లో పేషెన్స్ లేని వాళ్ళు డబ్బులు పెట్టొద్దు. ఆ పేషెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు మొన్న కూడా ఏదో వీడియో చూస్తుంటే కింద చూసాను చాలా కమెంట్స్, హైదరాబాద్ చచ్చిపోయింది మీరేంటి చెప్పేది అని. నాట్ మై వీడియో బట్ సంబడి ఎల్స్. బట్ అది తప్పు. ఎందుకంటే దేర్ విల్ కమ్ ఏ గోల్డెన్ టైం, అది కూడా పెరుగుతుంది. మనం ఇన్వెస్ట్ చేసాము అంటే మనం పేషెన్స్తో ఎదురు చూడాలి.